Okay, good morning students. Today we are going to discuss about some problems on convergence of several sequences. Okay. Last video lo manam chesina problems adhe model malli ikkada chestunnamo. Chudandi problem. Prove that the sequence Sn defined by S1 equal to root C, Sn plus 1 equal to root of C plus Sn for all n belongs to Z power plus converges to a positive root of x square minus x minus c equal to 0. అంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్ మీరు గుర్తుంటే మన ప్రీవియస్ క్లాస్లో ఇదే సీక్వెన్స్ ఇలాగే s1 ఈక్వల్ రూట్ c sn ప్లస్ 1 ఈక్వల్ రూట్ ఆఫ్ c ప్లస్ sn ఇదే ఇచ్చారు యాస్టీస్గా ఈజ్ బౌండెడ్ అబో అని ఒక ప్రాబ్లం కూడా ఉంది మన ప్రీవియస్ క్లాస్లో. ఓకే, ఇప్పుడు ఏంటి బౌండెడ్ అబో కాదు, ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుంది అన్నాడు. అది కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది? ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సి ఈక్వల్ 0 అనే ఈ ఈక్వేషన్కి ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, మనకి సెకండ్ డిగ్రీ పోలామే కదా, కాబట్టి దానికి 2 రూట్స్ ఉంటాయి, అంటే 2 సొల్యూషన్స్ ఉంటాయి. వాటిల్లో ఒకదానికి ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందని చెప్పమంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ మొత్తానికి లిమిట్ ఎలా అనుకున్నారు కండి. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఎస్ఎన్ అంటే లిమిటెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అనుకున్నారు అనుకోండి. ఆ ఎల్ ఏమిటంటే ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ దీనికి రూట్ అనమాట, దానికి రూట్. ఓకే, సో కమ్ టు ద సొల్యూషన్. Given sequence Sn is defined by S1 equal to root C, Sn plus 1 equal to root of C plus Sn for all n belongs to capital N లేదా Z power plus. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ముందుగా కన్వర్జెంట్ అవుతుంది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో నౌ we prove sequence Sn is convergent. Sequence Sn is convergent. ఈ సీక్వెన్స్ కన్వర్జ్ చేయడం అని చెప్పాలి. మన అట్లాగనే కన్వర్జెంట్ అవ్వాలంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండ్ అబోవ్ అవ్వాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ బౌండ్ బిలోన అవ్వాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలా ఫస్ట్ టర్మ్ తర్వాత జనరల్ ఫార్ములా ఇలా ఇచ్చారనుకోండి, ఏం ప్రూవ్ చేస్తున్నా కూడా మనం మ్యాథమెటికల్ లిమిట్స్ ప్రకారంగా ప్రూవ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్ని కన్వర్జెంట్ ప్రూవ్ చేయమన్నారు. సో కన్వర్జెంట్ చెప్పాలంటే అది ఇంక్రీజింగ్గా బౌండ్ అవ్వనా, డిక్రీజింగ్గా బౌండ్ బిలోనా. ఒకవేళ ఇంక్రీజింగ్ అయితే మళ్ళీ బౌండ్ ఏవో ప్రూవ్ చేయాలి. అంటే ఇంక్రీజింగ్ని ఇండక్షన్ ప్రకారంగా చెప్తాం, బౌండ్ ఏవోని ఇండక్షన్ ప్రకారంగా చెప్తాం. అదేవిధంగా డిక్రీజింగ్ బౌండ్ బిలో అయితే అక్కడ కూడా అంతే, డిక్రీజింగ్ అయినా ఇండక్షన్ ప్రకారంగానే, బౌండ్ బిలో అయినా ఇండక్షన్ ప్రకారంగానే. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ మాత్రం ప్రతిదాన్ని కూడా ఇండక్షన్ ప్రకారంగానే ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్, అది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా చూద్దాం, అది కూడా బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. వీ హ్యావ్ S1 ఈక్వల్ ఎంత? రూట్ సి. S1 ఈక్వల్ టు రూట్ సి. తర్వాత S2 ఈక్వల్ టు S2ని 1+1గా అనుకోండి. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ Sn+1లా ఉంది, ఇక్కడ n అంటే ఎంత? 1. సో ఇక్కడ మనకి Sn+1 అంటే రూట్ ఆఫ్ C ప్లస్ Sn మనకు తెలుసు. ఇక్కడ n బదులు ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి n బదులులో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందండి? దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ C ప్లస్ S1. n బదులు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాశాడు. దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ C ప్లస్ S1 అంటే ఎంత? రూట్ C. ఇదేంటది? S2. చూస్తే అర్థమైపోయింది, రూట్ C కన్నా రూట్ ఆఫ్ C ప్లస్ రూట్ C పెద్దది. ఓకేనా? ఎందుకు? సిన్స్ C is less than C plus root C. అంతేనా? Cకి ఒక నెంబర్ యాడ్ చేశాను, రూట్ C అంటే దానికన్నా మరి C అంటే చిన్నది. ఇప్పుడు రెండో రూట్ పెడితే దట్ ఇంప్లైస్ root C is less than root of C plus root C. That implies root C అంటే ఏంటి? S1. S1 is less than root of C plus root C అంటే ఏంటి? S2. S1 less than S2. అంటే ఇక్కడ ఏమైంది? S1 కన్నా S2 పెద్దది అంటే ఏమైంది? వాల్యూ పెరిగింది. అంటే మనం ఏం ప్రూవ్ చేయబోతున్నాం? ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే కండిషన్ ఏమిటండి? మామూలుగా Sn less than Sn plus 1 ఫర్ ఆల్ n. ఇది ఇక్కడ మన ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇంక్రీజింగ్ అంటే ఫస్ట్ టర్మ్ ఉన్న సెకండ్ టర్మ్ థర్డ్ అలా పెరుగుతూ వెళ్తుంది. S1 less than S2 అన్నాడంటే అక్కడ వాల్యూ పెరిగింది, S1 కన్నా S2 పెరిగింది అంటే మన సీక్వెన్స్ ఏంటి? ఇంక్రీజింగ్. అంటే మనం
ప్రూవ్ చేసేది ఈ సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే కండిషన్ ఏంటి? Sn less than Sn plus 1 for all n. ఈ కండిషన్ ని ఇప్పుడు ఇండక్షన్ ప్రకారంగా ప్రూవ్ చేయబోతున్నాం. ఇండక్షన్ ప్రకారంగా ఏం చేస్తాం మనం? ముందుగా n = 1 దగ్గర ప్రూవ్ చేయాలి. అంటే n బదులు 1 తీసుకుంటే S1 less than S2 ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? k దగ్గర జరుగుతుందని అనుకోవాలి. assume the result, లేదా అదంతా డైరెక్ట్ రాసుకోండి. assume ఈ స్టేట్మెంట్ k దగ్గర జరుగుతుంది అనుకోవాలి. అంటే n బదులు k రాసేయండి డైరెక్ట్గా. sk ఈజ్ లెస్ దాన్ sk ప్లస్ 1. n ఇక్కడ 1 దగ్గర ప్రూవ్ చేసాం. k దగ్గర జరుగుతుంది అనుకున్నాం. నెక్స్ట్ ప్రూవ్ చేయాలి k ప్లస్ 1 దగ్గర కూడా జరుగుతుంది అనుకోవాలి, మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ దట్ ఇంప్లాయిస్ రెండు వైపులా c యాడ్ చేయండి. c ప్లస్ sk ఈజ్ లెస్ దాన్ c ప్లస్ sk ప్లస్ 1. దట్ ఇంప్లాయిస్ రూట్ గా రెండు వైపులా అంటే రూట్ ఆఫ్ c ప్లస్ sk ఈజ్ లెస్ దాన్ రూట్ ఆఫ్ c ప్లస్ sk ప్లస్ 1. c ప్లస్ sk ప్లస్ 1. దట్ ఇంప్లాయిస్ రూట్ ఆఫ్ c ప్లస్ sn అంటే sn ప్లస్ 1. మరి రూట్ ఆఫ్ c ప్లస్ sk అంటే n ఉన్న చోట k రాసుకోండి. అప్పుడు ఏమొస్తుంది? sk ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్, ఇక్కడ n బదులుగా k ప్లస్ 1 ఉంది, అప్పుడు n ప్లస్ 1 ఏమవుతుంది? k ప్లస్ 2 sk ప్లస్ 2. ఓకేనా? కాబట్టి మనం ప్రూవ్ చేస్తుందండి ప్రజెంట్ ఈ సీక్వెన్స్ Sn అనేది ఇంక్రీజింగ్ అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఇంక్రీజింగ్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటి? ఇంక్రీజింగ్ ఏంటి? Sn less than Sn plus 1 for all n. ఈ కండిషన్ ని ఇండక్షన్ ప్రకారంగా ప్రూవ్ చేస్తున్నాం. ఇండక్షన్ ప్రకారంగా చెప్పాలంటే n = 1 దగ్గర అంటే n బదులుగా 1 సబ్స్టిట్యూట్ చేస్తే S1 less than S2 ఇక్కడ ఉంది, ప్రూవ్ చేసాం. తర్వాత n = k దగ్గర జరుగుతుంది అనుకోవాలి. అంటే n బదులుగా k రాసుకుంటే sk less than sk plus 1 గా మనం ఇక్కడ అస్యూమ్ చేసుకున్నాం. తర్వాత k plus 1 దగ్గర మళ్ళీ ప్రూవ్ చేయాలి. అంటే n బదులు k plus 1 పెడితే sk plus 1 is less than sk plus 1 plus 1 అంటే k plus 2 అంటే sk plus 1 less than sk plus 2. మూడు కేసులు ప్రూవ్ చేసాం కాబట్టి therefore by mathematical induction or simple induction on small n comma we have Sn less than Sn plus 1 for all n belongs to z power plus. మరి ఈ కండిషన్ ఏంటంటే అన్ని న్యాచురల్ నెంబర్ దగ్గర ఈ కండిషన్ జరుగుతుంది అని. మరి దేని డెఫినిషన్ ఇది? ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కి. కాబట్టి therefore sequence Sn is increasing. సీక్వెన్స్ Sn is increasing. సో ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ని ప్రూవ్ చేసాం. ఇక కన్వర్జెంట్ చెప్పాలంటే బౌండెడ్ అబోవ్ అని చెప్పాలి. ఓకేనా? ఇంక్రీజింగ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రూవ్ చేయక బౌండెడ్ అబోవ్. బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఆ సీక్వెన్స్ మొత్తానికి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే సీక్వెన్స్ లో ఉన్న అన్ని టర్మ్స్ కూడా ఏదో ఒక నంబర్ కంటే తక్కువ ఉండాలి అన్ని కూడా. అది ప్రూవ్ చేస్తున్నాం. ఓకే, ఇదే రకం ఆడి మీరు S1 = c Sn plus 1 = root of c plus Sn for all n belongs to z power plus. ఇదే లెక్కన బౌండెడ్ అబోవ్ మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఉంది, అదే ఇక్కడ చేయబోతున్నాం, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో చూడండి, we have S1 = root c. ఎందుకు ఏం ప్రూవ్ చేస్తున్నాం? కన్వర్జెంట్ చెప్పాలంటే ఇంక్రీజింగ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రూవ్ చేసేయండి బౌండెడ్ అబోవ్. ఓకేనా? కన్వర్జెంట్ ఇండక్షన్ ప్రకారం చేసాం, బౌండెడ్ అబోవ్ కూడా ఇండక్షన్ ప్రకారంగానే చేయాలి. సో we have S1 = root c. Root c is always less than c plus 1. Root c is always less than c plus 1. సో డైరెక్ట్ రాసుకుంటే ఏమవుతుంది? S1 less than c plus 1. S1 less than c plus 1. ఓకే, ఫస్ట్ టర్మ్ ముందు c plus 1 కంటే చిన్నది. బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఒక అప్పర్ బౌండ్ రావాలి. సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ కూడా ఏదో ఒక నెంబర్ కంటే చిన్నది. అంటే సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ కంటే పెద్ద నెంబర్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. ప్రజెంట్ సీక్వెన్స్ లో మొట్టమొదటి టర్మ్ ఏంటి? S1. S1 కన్నా పెద్ద నెంబర్ ఏంటి? c plus 1. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయబోతున్నాం అంటే ఈ c plus 1 ఒక్క S1 కాదు, సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ కంటే కూడా పెద్దదే ప్రూవ్ చేయబోతున్నాం. అంటే ఏం ప్రూవ్ చేస్తున్నాం ఈసారి? ఇప్పుడు మనం Sn less than c plus 1 for all n. బౌండెడ్ అబోవ్ చెప్పడం కోసం ఇది చెప్తున్నాను. ఇదే c plus 1 సీక్వెన్స్ Sn కి, మన సీక్వెన్స్ Sn కి అప్పర్ బౌండ్ అని చెప్పబోతున్నాను. అంటే ఒక c plus 1 అనేది ఫస్ట్ టర్మ్ S1 కంటే పెద్దదైంది ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ టర్మే కాదు, సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ కన్నా కూడా c plus 1 పెద్దదే అని ప్రూవ్ చేయబోతున్నాం. అంటే
ఎస్ఎల్ లెస్ దాన్ సి ప్లస్ ఫర్ ఆల్ ఎన్. సీక్వెన్స్ లో అండర్స్ అంటే సి ప్లస్ పద్ధతి. దీన్ని కూడా మనం ఏంటి ఇప్పుడు ఇండక్షన్ ప్రకారంగా ప్రూవ్ చేయాలి. ఈ కండిషన్ ఇండక్షన్ ప్రకారం అంటే n ఈక్వల్ 1 దగ్గర మొట్టమొదట అంటే s1 లెస్ దాన్ సి ప్లస్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? n ఈక్వల్ k దగ్గర జరుగుతుందని అనుకోవాలి. assume డైరెక్ట్ క్యాపిటల్ k రాసేయండి. sk is less than c plus 1. sk is less than c plus 1. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? ఇదే స్టేట్మెంట్ n ఈక్వల్ k plus 1 దగ్గర ప్రూవ్ చేయాలి. అంటే n plus 1 అదే k plus 1 is less than c plus 1 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? దానికోసం రెండు వైపులా c యాడ్ చేయండి. అంటే c plus sk is less than c plus 1. ఆల్రెడీ c plus 1 ఉంది, దానికి c యాడ్ చేస్తున్నాం. రెండు వైపులా c యాడ్ చేసుకున్నాం. దట్ ఇంప్లైస్ c plus sk is less than c plus c అంటే 2c plus 1. ఓకే, దట్ ఇంప్లైస్ రెండు వైపులా రూట్ కట్టండి. రూట్ ఆఫ్ c plus sk is less than రూట్ ఆఫ్ 2c plus 1. మనకి c plus 1 హోల్ స్క్వేర్ ఏంటంటే ఇదే సింప్లిఫికేషన్ యాజ్ చేసి అంతకుముందు ప్రాబ్లం చేసాం. ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అవునా? ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు ఈ 2c ప్లస్ 1 ఉంది, 1 ప్లస్ 2c. 2c ప్లస్ 1కి ఒక నెంబర్ యాడ్ అయింది కాబట్టి ఈ మొత్తం వాల్యూ 2c ప్లస్ 1 కంటే పెద్దది. సో ఈ మొత్తం వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 2c ప్లస్ 1. ఈ 2c ప్లస్ 1 కన్నా కూడా దీనికి కొంత వాల్యూ యాడ్ అయింది కాబట్టి మొత్తం వాల్యూ 2c ప్లస్ 1 కంటే పెద్దది. ఓకేనా? ఇదంతా దేనికి ఈక్వల్? c ప్లస్ 1 హోల్ స్క్వేర్. కాబట్టి c ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 2c ప్లస్ 1. రెండోలో రూట్ కట్టేటప్పుడు రూట్ ఆఫ్ c ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ 2c ప్లస్ 1. అంటే రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ బై ఏం మిగులుతుంది? c ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ 2c ప్లస్ 1. దట్ ఈజ్ రిలేషన్ అట్నుంచి రాయండి, అంటే దట్ ఈజ్ రూట్ ఆఫ్ 2c ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ c ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? రూట్ ఆఫ్ 2c ప్లస్ 1 కంటిన్యూస్లో ఏమొస్తుంది మనకి? లెస్ దాన్ c ప్లస్ 1. ఓకే, దట్ ఇంప్లైస్ రూట్ ఆఫ్ c ప్లస్ sk అంటే రూట్ ఆఫ్ c ప్లస్ sn అంటే scn ప్లస్ 1. అదేవిధంగా రూట్ ఆఫ్ c ప్లస్ sk అంటే sk ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ చివరిలో ఎంత ఉంది? c ప్లస్ 1. ఓకే, సో మనం ప్రూవ్ చేస్తున్న అదేంటంటే ఈ c ప్లస్ 1 అనేది సీక్వెన్స్ sకి అప్పర్ బౌండ్. అంటే c ప్లస్ 1 అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్దది. అంటే ఏంటి? sn లెస్ దాన్ c ప్లస్ 1 ఫర్ ఆల్ n. ఇది ప్రూవ్ చేయాలి. దీనిలో ఈ స్టేట్మెంట్ని ఇండక్షన్ ప్రకారంగా ప్రూవ్ చేయబోతున్నాం. ఇండక్షన్ ప్రకారంగా చేయాలంటే మొట్టమొదట n ఈక్వల్ 1 దగ్గర చెప్పాలి. సో n బదులు 1 తీసుకుంటే s1 లెస్ దాన్ c ప్లస్ 1 ఇక్కడ అయింది. తర్వాత n ఈక్వల్ k దగ్గర జరుగుతుంది అనుకోవాలి. అంటే n బదులు k తీసుకుంటే sk లెస్ దాన్ c ప్లస్ 1గా ఎస్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్నాం ఎస్యూమ్ sk లెస్ దాన్ c ప్లస్ 1 అని. మళ్ళీ ప్రూవ్ చేయాలి, k ప్లస్ 1 దగ్గర ప్రూవ్ చేయాలి. అంటే n బదులు k ప్లస్ 1 తీసుకుంటే sk ప్లస్ 1 లెస్ దాన్ c ప్లస్ 1, sk ప్లస్ 1 లెస్ దాన్ c ప్లస్ 1. ఇది అయిపోయింది. ఓకే, సో మూడు ప్రకారం అంటే 1 దగ్గర ప్రూవ్ చేసాం, k దగ్గర కూడా k ప్లస్ 1 దగ్గర ప్రూవ్ చేసాం కాబట్టి బై ఇండక్షన్ ఆన్ స్మాల్ n. దేర్ఫోర్ by induction on small n, comma we have sn less than c plus 1 for all n belongs to z power plus. అంటే సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ కూడా c plus 1 కంటే చిన్నది. అంటే c plus 1 ఏమంటది? అప్పర్ బౌండ్. మరి అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సీక్వెన్స్ sn ఏమవుతుంది? బౌండెడ్ అబౌవ్. దేర్ఫోర్ సీక్వెన్స్ sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. సీక్వెన్స్ sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. సరే, బౌండ్ అబౌవ్ అయిపోయిందండి. ఇందాకేమో ఇంక్రీజ్ చెప్పాం, ఇప్పుడేమో బౌండ్ అబౌవ్ అయింది. సో రెండింటి నుంచి ఏమవుతుంది? సీక్వెన్స్ sn ఈజ్ కన్వర్జెంట్. దాని రాస్తారు సిన్స్ ఆడి బౌండ్ అబౌవ్ అయింది. ఇంతకుముందు ఆడి ఏం ప్రూవ్ చేసాం మనం? ఇంక్రీజింగ్ అని చెప్పాము. సిన్స్ సీక్వెన్స్ sn ఈజ్ ఇంక్రీజింగ్, సిన్స్ సీక్వెన్స్ sn ఈజ్ ఇంక్రీజింగ్, కమా sequence sn is convergent. Sequence sn is convergent. సో సీక్వెన్స్ sn ప్రస్తుతానికి కన్వర్జెంట్ అయిపోయింది. అయితే ప్రాబ్లంలో వాడు ఇంకా ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఇది మన ప్రాబ్లం. ఓకేనా? ప్రాబ్లంలో ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఈ సీక్వెన్స్ కన్వర్జెస్ టు
పాజిటివ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సి ఈక్వల్ 0 అన్నారు. సో ముందుగా వాడు కన్వర్జెంట్ అవుతుందో మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఆ దేని కన్వర్జెంట్ అవుతుందో దాన్ని కాసేపు ఎల్ అనుకోండి. లెట్ లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్, దాన్ని కాసేపు ఎల్ అనుకోండి. దట్ ఇంప్లాయిస్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎన్ టెన్స్ టు అన్నప్పుడు మీరు ఎస్ఎన్ రాసినా ఎస్ఈ ఎన్ ప్లస్ 1 రాసినా ఒకటే. Sn plus 1 is also L. That implies limit n tends to infinity Sen plus 1 అంటే root of c plus Sn. కాబట్టి ఇది root of c plus Sn equal to L. That implies రెండో root అప్లై చేయండి, లిమిట్ అప్లై చేయండి. root of లిమిట్ c అంటే c ని ప్లస్ లిమిట్ Sn, ఇదంతా లిమిట్ Sn. లిమిట్ Sn అంటే ఏమంటున్నారు పైన L అంటున్నారు, ఇక్కడ లిమిట్ n tends to infinity Sn అండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఏమంటున్నారు L, కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు L ఈక్వల్ టు L. రెండు వైపులా ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేర్ చేయండి, అంటే c ప్లస్ L ఈక్వల్ టు L స్క్వేర్. దట్ ఇంప్లాయిస్ ఈ c ప్లస్ L అవతల తీసుకెళ్ళిపోండి, అప్పుడు ఏమవుతుంది L స్క్వేర్ మైనస్ L మైనస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0 ఉంది. దీన్ని సింప్లిఫై చేశారనుకోండి మనకి ఎంత వస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 ఈక్వల్ టు 0, అంటే x ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఎక్స్ వాల్యూస్ అంటే 2, 3. ఈ సెకండ్ డిగ్రీ పోలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0, దీనికి రెండు రూట్స్ ఉన్నాయి, రెండు అంటే 2, 3. మరి 2, 3 రెండు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి కదా. ఈ ఈక్వేషన్కి 2 అనేది ఒక రూట్, 3 అనేది ఒక రూట్, ఓకేనా. అంటే ఇప్పుడు ఎక్స్ వల్ల మీరు 2 సబ్ చేశారనుకోండి, అంటే 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 6 వాల్యూ 0 అవుతుంది, ఓకేనా. ఎందుకంటే 4 మైనస్ 10 ప్లస్ 6 0. అదేవిధంగా 3 కూడా రూటే కదా, అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్లో ఎక్స్ బదులుగా మీరు 3 సబ్ చేశారనుకోండి, 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 6 ఏమవుతుంది 0 వస్తుంది. అంటే ఇది ఈక్వేషన్ అండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఆ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో 2 సబ్ చేసినా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, 3 సబ్ చేసినా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఆ 2, 3 రెండు ఏంటవి ఈ ఈక్వేషన్కి రూట్స్, అవునా. అదేవిధంగా ఇక్కడ చూడండి, మన ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సి ఈక్వల్ 0. ఒక ఈక్వేషన్ని ఒక నెంబర్ సాటిస్ఫై చేసిందంటే ఆ నెంబర్ ఏమవ్వాలి, రూట్ అవ్వాలి. ఇప్పుడే చూసాం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సి ఈక్వల్ 0. ఇదే ఈక్వేషన్లో ఎక్స్ అన్న చోట ఎంత వచ్చిందో మనకి ఎల్ వచ్చింది, అంటే అప్పుడు ఆ ఎల్ ఏమవ్వాలి, ఈ ఈక్వేషన్కి రూట్ అవ్వాలి, ఆ ఎల్ ఏమవ్వాలి రూట్ అవ్వాలి, అవునా. ప్లస్ ఇప్పుడు ఎల్ అనేది ఈ ఈక్వేషన్కి ఏంటి రూట్, అదే ఎల్ ఏంటి లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎల్ ఈక్వల్ టు ఎల్ అనుకున్నాం. అంటే మన సీక్వెన్స్ ఎస్ఎన్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది, ఎల్ కన్వర్జెంట్ అవుతుంది. ప్రజెంట్ ఎల్ ఏంటి మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్కి రూట్, అంటే మన సీక్వెన్స్ అనేది ఈ ఈక్వేషన్ యొక్క రూట్కి కన్వర్జెంట్ అవుతుంది, అదే ప్రూవ్ చేయమన్నారు, ఓకేనా. సో దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు పాజిటివ్ రూట్ ఆఫ్ x square minus x minus c equal to 0. This is the end of the problem. అదే ఒక ప్రూవ్ చేయండి.